దానిపై ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని మీద చర్చ జరిగితే మాత్రం అది మంచిది. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు, మాతృభాష అమ్మ, హిందీ భాష పెద్దమ్మ అని చెప్పేసి. దేశంలో ఇప్పుడు ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. సో చాలామంది రాజకీయాల కోసం, అంటే చిల్లర రాజకీయాల కోసం హిందీపై వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించిన పరిస్థితి. ఇంగ్లీష్ భాషను మనం ఓన్ చేసుకున్నాం, మరి హిందీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతూ ఉన్నామని పవన్ కళ్యాణ్ స్టాలిన్ లాంటి నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఒక రాజ్యాంగ నిపుణుడిగా రాజ్యాంగం ప్రకారం పవన్ కళ్యాణ్ రేస్ చేసిన ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడేది ఏంటంటే, ఇటు పర్షియన్ని, ఇంగ్లీషు, అదేవిధంగా ఉర్దూ ఇలాంటి పరాయి భాషల్ని అంగీకరిస్తున్నారు, కానీ దేశ భాష అయినా రాజ్య భాష అయినా ఈ హిందీని ఎందుకు అంగీకరించడం లేదు, ఇక్కడ ఎందుకు పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆయన ఒక హేతుబద్ధమైన ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి రాజ్యాంగబద్ధంగా వెళితే ఆర్టికల్ 343 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశానికి జాతీయ భాషగా, అంటే పూర్తిగా ప్రకటించబోయిన జాతీయ భాషగా, ఒక రాజ్య భాషగా ఈ హిందీని ప్రమోట్ చేయమని ఉంటుంది అనమాట. ఆర్టికల్ 343లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది దాన్ని. కాకపోతే ఫస్ట్ 15 సంవత్సరాలు ఇంగ్లీష్ కూడా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు లేదు, మల్టీ లింగ్వా ఫ్రాంకా కింద దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ను ఉపయోగించుకోండి, హిందీని ప్రమోట్ చేయండి అని చెప్పారన్నమాట 15 సంవత్సరాలు. దాన్ని మళ్ళీ పొడిగిస్తూ ఉంటారు. నేషనల్ అధికార భాషా చట్టం 1963 ప్రకారం మళ్ళీ పొడిగించడం జరిగిందనమాట. ఇది అనమాట ఈ రాజ్యాంగం ప్రకారం 8th షెడ్యూల్ అని ఒకటి ఉంటుందండి. 8th షెడ్యూల్లో 22 భాషలు అధికార భాషలుగా ఉంటాయి. అంటే 22 భాషలకి ప్రాముఖ్యత ఉంటుంది. 22 భాషలు ఏదైనా నేర్చుకోవచ్చు, ఆయా రాష్ట్రాల ప్రాంతాలన్నమాట. ఇది రాజ్యాంగంలో చెప్పబడింది. 8th షెడ్యూలు ఆర్టికల్ 343 అనేది ఇక్కడ ప్రధానం అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, హిందీ వచ్చేటప్పటికే మీకు ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఉర్దూకి అబ్జెక్షన్ ఉండదు, పర్షియన్కి అబ్జెక్షన్ ఉండదు, ఇంగ్లీష్కి అసలు ఉండదు ఏంటి అని. నిజంగా ఈ క్వశ్చన్ వెనకాల హేతుబద్ధత ఉంటుంది. ఇప్పుడు కొన్ని తమిళనాడు, ఈ మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాలకి ఏ రాష్ట్రం వెళ్ళినా ఈ మాతృభాష అనేది ఉంటుంది. మాతృభాషతో కలిపి ఈ 3 లాంగ్వేజ్లు అనే ఒక సిద్ధాంతం ఉంటుంది అన్నమాట. అది ఎవరు పెట్టారు? 1968లో కొఠారీ కమిషన్ ఇందిరాగాంధీ సమయంలో వచ్చింది. అప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎవరు. కాకపోతే తమిళనాడులో కాస్త అబ్జెక్షన్ ఉండేదండి, అది తప్ప ఎప్పుడు ఉండేది. ఎందుకంటే తమిళనాడు ఇప్పుడు భారతదేశం అంతా ఒక విధంగా ఉండాలని ఉండదండి. ఒక్కో ప్రాంతంలో ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన, ఒక తల్లిదండ్రులకు పుట్టిన 9 పిల్లలు ఒక్కో విధంగా వ్యవహరిస్తారు. ఇది ఎంతో వైవిధ్యంగా హయ్యెస్ట్ డైవర్సిటీ ఉన్న పెద్ద దేశం భారతదేశం. ప్రాంతాల భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, రేషియల్ పరంగా, జాతి పరంగా, అన్ని పరంగా ఎంతో వైవిధ్యం ఉంటుంది. దాన్ని వివరించడానికి కూడా సరిపోం. ఇంతటి వైవిధ్యంలో ఒక్కో పిల్లోడు ఒక రకంగా వ్యవహరించినట్టు తమిళనాడు ఒక రకంగా, మహారాష్ట్ర ఒక రకంగా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి, కొంచెం రాడికల్గా ఉంటాయి. కేరళ ఒక రకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఉంటుంది, మధ్యస్థంగా. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా థింక్ చేస్తారనమాట. కానీ ఇక్కడ దేశం మీద హిందీ భాషని ఇంపోజ్ చేయలేదు ఇక్కడ రాజ్యాంగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ ఉన్నా, రాజ్యభాష అని చెప్పినా, దేశం మీద హిందీ భాషని ఇది రాజ్య భాషే అని రాజ్యాంగ నిపుణులు మన మీద నెత్తి మీద రుద్దలేదు. దానికి అనుకూలంగానే కొఠారీ కమిషన్ 1968లో కూడా, తర్వాత ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒకటి వచ్చిందండి. దాని ప్రకారం 3 లాంగ్వేజ్లు ఉంటాయి. మాతృభాష ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఒకటి ఉంటుంది, దాంతోపాటు దేశ రాజ్య భాషగా హిందీని ప్రమోట్ చేయండి అని ఉంటుంది. కానీ హిందీ తప్పనిసరిగా చెయ్యండి అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లేదు. కానీ తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ కూడా ఇష్యూ అయింది చూడండి. మా బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా తమిళనాడు అనేది కాదు, ఇక్కడ హిందీ వ్యతిరేకత అనేది ఆ రాష్ట్రానికే వదిలేద్దాం, దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే రాజ్యాంగ నిపుణులే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఈ విషయంలో. ఏ భాషని కూడా ఒక ప్రాంతం మీద రుద్దకూడదు. నేను ఒకటే చెప్తున్నానండి, రాజ్యాంగ పరిషత్తులో అద్భుతమైన చర్చ జరిగిద్ది ఢిల్లీ ఏ క్యాపిటల్ పెట్టాలని. భారతదేశ చరిత్ర హస్తినాపురం మహాభారతం నుంచి చూస్తే ఢిల్లీ అజమాయిషీ సంపాదించినప్పుడు ఢిల్లీ ఇండియా విడిపోయింది, ప్రాంతాలు ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ దేశం విడిపోయింది. ఈ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్కి ఈ ప్రాంతీయాల అంటే ప్రాంతీయ జాతీయ తత్వం మధ్యలో అద్భుతమైన బ్యాలెన్స్ ఒకటి ఉంటుందన్నమాట. దానికి అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఏమని వచ్చింది? మాతృభాష తప్పనిసరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. తర్వాత ఇంగ్లీష్ అనేది ఇప్పుడు అది లేకపోతే జీవనోపాధి లేదు కాబట్టి అందరూ దానికి వెళ్ళిపోతారు, అది ఆటోమేటిక్గా జరిగిపోయేది. రెండోది ఏంటంటే
మూడో విషయం ఏంటంటే హిందీ భాష ఉండాలా లేదనేది అది రాష్ట్రాలకి ఇష్టం, ఆ ప్రజలకు ఇష్టమైనది అనమాట. అది వాలంటరీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. అంతేకాని ఇక్కడ హిందీ భాషని రాజకీయంగా పరంగా అంటే రాజ్యాంగ పరంగా ఉన్న ఈ అద్భుతమైన బ్యాలెన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొఠారి కమిషను, వీటన్నిటిని ఆర్టికల్ 343ని రాజకీయం చేయడం తప్పు అనేది ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు భరించాలి. ఇదేంటంటే రాజ్యాంగం తర్వాత ఫాలో అవుతూ మీరు రాజకీయాలు చేయండి. రాజకీయాలు బేస్ చేసుకుని రాజ్యాంగాన్ని డిస్టోర్ట్ చేయకూడదు అనేది పెద్ద లెసన్ అండి. భారతదేశంలో చట్టాలు, రాజ్యాంగ సవరణ చట్టాలు, రాజ్యాంగ నిపుణులు చేసింది ఈ కొఠారి కమిషన్, తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అవన్నీ కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. మీరు ఏమి తొందరపడకలే, మీ మాటలను ప్రజలు పట్టించుకోరు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే మాట రాజ్యాంగబద్ధమైన క్వశ్చన్. ఎందుకంటే కొంతమంది సెక్యులరు, నాన్ సెక్యులర్ అనే మాటతో మతతత్వం, భాషాతత్వాన్ని తీసుకురావడానికి, ఎలక్షన్లో కార్నర్ చేయడానికి ఈ విషయాలు అసలు ఎవరూ మాట్లాడకూడదు. ఇది రాజ్యాంగ నిపుణులు మాట్లాడతారు, రాజ్యాంగం మాట్లాడితే ప్రజలు నిశ్చయించుకుంటారు, చట్టాలు మాట్లాడితే ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేకపోతే సుప్రీంకోర్టు చూసుకుంటుంది దాని పని అంతే. ఇక చివరిగా ఢిల్లీలో ఎంజీ రావు గారు గత 2 రోజుల్లో